ఇది ఆయన అప్పుడు కాల్చా ఇప్పుడు కాల్చా వాళ్ళే అంటిస్తారు, వాళ్ళే కేసులు పెడతారు. ఎవడన్నా లోపల వేయాలంటే అన్ని వాళ్లే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏలుబడిలో ఉంటే చంద్రబాబు నాయుడు చేత నియమించబడినటువంటి పోలీసులు అందరూ కూడా బోళ్ళని తప్పుడు కేసులు పెడతాకి బాగా ఊవిళ్ళూరుతుంటారు. దండం పెడతాను, ఇన్ని కేసులు పెట్టామంటా, ఇంతమంది లోపల వేసామంటా, ఎవరో కొన్ని కేసులు పెట్టారు, ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. మాట్లాడరా అరే మాట్లాడరా. చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రకారం ముహూర్తం బాగుంది, ఏమో అడగపోయారు. మరి మీరు అక్కడ అడగాలి కానీ నన్ను అడిగితే ఉపయోగం ఉంది. కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం బాలేదురా. నువ్వు కాన్వెంట్కి ఎక్కువ, కాలేజీకి తక్కువ. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా అండి, చెప్పు. రావట్లేదే. 80-90 ఏళ్ళు ఉంటాయి స్పీకర్కి, అంతా ఊడిపోయినట్టుంది. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. మేము 151 నుంచి 11కి వచ్చిందే మీకు కనపడుతుందా? ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. అదే గుర్తుంటుందా? నువ్వు ఎవరు చెప్పింది లేదు, మూర్ఖత్వంగా ఆలోచించుకున్నావు. ది కింగ్ ఆఫ్ కింగ్ అన్నావు. ఏది కింగ్ ఆఫ్ కింగ్ ఏమైంది? బొంగ ఆఫ్ భూమి. నువ్వు అసెంబ్లీ ఎందుకు దండయాత్ర చేయలేకపోయావు? నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, నీతో 11 మంది ఉన్నారు. నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడకూడదు? అదేమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను. నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోయావు? నీలో ఏ ప్రాబ్లం ఉండబట్టే కదా ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయింది. 108 నుంచి మా దగ్గర 23 కొనుక్కుని 108 మా దగ్గర 23 కొనుక్కున్నారు. ఎంత అయింది? 131. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. నేనేమన్నా గజాలు అనుకున్నావా? 131 నుంచి 23కి పడ్డారు, తెలీదా? అది ఏం లేదు సార్, అట్టేం లేదు. ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది. ఆయన అనుభవం ఎవరికి ఉంటుంది సార్? ఈయన జగన్ గారు ఎప్పుడు చేశాడు, ఏం చేసిన జగన్ పార్టీ కానీ వాళ్ళ తాలూకా ఆలోచనలో ఏ ఒక్కరికి విజన్ లేదు. విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు ప్రపంచంలో గానీ దేశంలో గానీ విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 131 నుంచి 23కి పడ్డారు కదా, అది గుర్తులేదా? అది యాది లేదా? 151 నుంచి 11 యాది ఉందా? 23 నుంచి 164కి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇంత మెజార్టీ తోటి గెలిపించి పంపించింది పార్లమెంట్ కి. అయితే అంబటి రాంబాబు అరగంట, అవంతి శ్రీనివాస్ గంట. అసలు ఆయన ఏకంగా బట్టలొప్పు తీశాడు జనానికి అవి చూపించడానిక. ఈసారి కనుకొస్తే ఆల్ నూడ్స్ జగన్ తో సహా మొత్తం తీస్తారు, ఇంకంతే. మేము 11 నుంచి 170కి రాలేమా ఏంటి? ఈసారి కనుకొస్తే 2.0 అన్న. వాళ్ళు చెప్తుంటే మాకు నవ్వు వస్తుంది, టీవీలో చూస్తుంటే మాకు నవ్వు వస్తుంది. జనాలంతా చేస్తున్నారని నవ్వు వస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అరే ప్రజలు ఓటేయాలి కానీ, ప్రజలు మన ఎత్తి కూర్చోబెట్టాలే కానీ. జగన్ గారు ఎప్పుడు చేశాడు, ఏం చేసినంత కాలం మా రాజకీయం దోపిడి అనేకమైన కార్యక్రమాలు చూపించాడు. అసెంబ్లీలో మొరటోడు కూడా తిట్లు అసెంబ్లీలో చూపించాడు. అంతకుముందు ఏమైనా జరిగినాయా? 170 ఏంటి, 173 కూడా వస్తాం. పెద్ద విషయం ఉంది. అవి తెలుసుకుంటే బెటర్. ఇల్లు జనం ఓటేస్తే అటు చూడు బే. ప్రజలందరూ జగన్నే కోరుకుంటున్నారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో జగన్ ఓటు వేసి గెలిపిద్దామని చెప్పి అంటున్నారంట కదా. అసలు అట్టాడిది జనంలో లేదు, ఆ మాటే లేదు. వాళ్ళంతతో వాళ్ళు సృష్టించుకుంటే అది వాళ్ళ అపోహ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు వచ్చినా చంద్రబాబుకే ఓటేస్తారు కానీ జగన్కి ఎవడు వేయడు. ఆయన ఎవరో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారితో తిరిగేవాడు, నారా లోకేష్ నాయుడు గారితో. చెప్పండి, మా 11 సంగతి చెప్తాం. 11 నుంచి 170కి ఎట్టా వస్తామని చెప్తాం. మా దేవుడితో సమానం చంద్రబాబు నాయుడు గారు. అర్థమైందా? చంద్రబాబుతో ఢీ కొట్టడానికి జగన్మోహన్ చచ్చిదాకా చేత కాదు. జగన్ గారు వచ్చే విజయశాంతి కూర్చొని కొద్ది చచ్చిపోతున్నాను. గెలిచే చంద్రబాబే. లోకేష్ సీఎం. నువ్వు కోరుకున్నా నీ కోటి జన కొడుకు లేడు. నువ్వు సీఎం, నువ్వు సచ్చిందాక నువ్వు కావు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. కళా వైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.